మౌలి గారు, మౌలి హాయ్. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, ఈటీవీ సాయి గారు, నితిన్ గారు అండ్ శివాని గారు, సింజిత్, సాయి మార్తాండ్, మీకు కంగ్రాచులేషన్స్. సో మచ్ అండి. అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఓటీటీలో బ్లాక్ బస్టర్ కొట్టావు, ఈ ఇయర్ ఇండస్ట్రీ థియేట్రికల్గా బ్లాక్ బస్టర్ కొట్టావు. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మంచి కంటెంట్తో హ్యాట్రిక్ కొట్టాలని నేను కోరుకుంటున్నా. నో క్వశ్చన్స్, కంగ్రాచులేషన్స్. సో మచ్ అండి. తప్పకుండా మంచి కంటెంట్తో ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే కొడదాం తప్పకుండా. వాసు గారు. మౌలి గారు ఇక్కడ అండి. Hi అండి. హాయ్ మై సెల్ఫ్ హేమ మాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ట్రెమెండస్ రెస్పాన్స్. చాలా చాలా బాగుంది. సినిమా ఏంటి ఎంత తొందరగా అయిపోయిందని అనిపించింది. బట్ నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం ఇంత మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు కొంచెం అడ్వాన్స్లు వచ్చినాయి అని చెప్పి తెలిసింది. అది ఎంతవరకు నిజం? మీకు అండ్ మార్తాండ్ గారికి ఇద్దరికి వచ్చినాయి అంట కదా, ఈజ్ దట్ ట్రూ? మార్తాండ్కి అయితే వచ్చినాయండి, ఇద్దరు ఇంకా ఏం తీసుకోలేదు. అంటే వచ్చినాయి. కాల్స్ అయితే వస్తున్నాయి. Okay. మంచి స్టోరీ రావాలండి, నాకు అడ్వాన్స్ ఏం చేసుకుంటా నేను. శివాని గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ మీ వెంట వస్తూ ఉన్నాయన్నమాట. సో అయితే ఆఫ్టర్ దిస్ సినిమా మీకు బాగా మంచిగా వచ్చిన అప్లాస్ ఏంటి, మంచి కాంప్లిమెంట్ ఏంటి? చాలామంది కాల్ చేశారు, మెసేజ్ చేశారండి. కానీ ఐ థింక్ నాకు గుర్తుండిపోయే కాల్ మాత్రం రాహుల్ రవీంద్రన్ గారు కాల్ చేశారు. ఆయన చాలాసేపు మాట్లాడారు. అండ్ ఆయన సో స్వీట్లీ ప్రతి ఒక్కరి గురించి, ప్రతి డీటెయిల్, ప్రతి సీన్ గురించి ఆయన చెప్తుంటే అసలు ఇట్ జస్ట్ మేడ్ మై డే. నేను ఇమీడియట్గా వెళ్ళి మా అమ్మకి చెప్పాను. అంటే అప్పుడు దాకా అందరూ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నాకు నిజంగా ప్రాసెస్ అవ్వట్లేదు. బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాను. కానీ అది ఐ థింక్ దట్ వాజ్ అ చెరీ ఆన్ టాప్ అండి. ఆయన ఆ రోజు కాల్ చేసి హీ సెడ్ చాలా మంచి క్యారెక్టర్ ఎంచుకున్నావు, చాలా ధైర్యం చేయాలి ఇలాంటి క్యారెక్టర్, ఎందుకంటే యు ఆర్ లేబుల్డ్ యాజ్ ఆంటీ ఇన్ దట్ క్యారెక్టర్ బట్ యూ టుక్ ఇట్ అప్ యాజ్ అ స్పోర్ట్. సో దట్ రియలీ మెంట్ అ లాట్. మౌలి వంశీ గారు. మౌలి మౌలి సో నిజంగా ఆడియన్స్ పిచ్చోలే నువ్వు అన్నట్టు. సో ఎందుకంటే సినిమా పిచ్చి వాళ్ళు ఎంత నచ్చితే వాళ్ళ హృదయాన్ని అంత పెద్దగా చేసుకుంటారు మీ లిటిల్ ఆర్ట్స్ విషయంలో. సో నీ క్లైమాక్స్ విషయంలో ఒక చిన్న దీనికి దానికి సింక్ అయింది, డబ్బు ఉన్నోళ్ళకి ఇస్తారన్నట్టు. డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చారు, సినిమా ఇంత పెద్దగా చేశారు. సో ఈ సినిమా, ఈ సక్సెస్ అనేది మౌలిలో ఎంతమంది ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు. సో ఈ ఒక డెబ్యూటెంట్ ఒక ఫస్ట్ సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ కొట్టారు. ఈ సక్సెస్ మౌలిలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? ఏం చేంజ్ లేదండి. సినిమా మంచి స్టోరీ వస్తే చేస్తా అంతే, లేకపోతే చేయను. ఎన్ని రోజులైనా అదే ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, అదే ఫాలో అవుతా అంతే. నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీ మీద ఒట్టే అని ఒక కామెంట్ అది బాగా ట్రెండ్ అయింది. సో ఆ ఒట్టు తీసి గట్టు పెట్టేశారు అంతేనా? ఒట్టు తీసి గట్టు పెట్టేసామండి, ఎవ్వరు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళని కూడా వాయిచ్చేశారు. అలాంటి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. వాసు సో మీరు మీమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో రికార్డు ఉందా? సో అక్కడి నుంచి ఇప్పుడు అదే సెంటర్లో మీ సినిమా హౌస్ఫుల్. సో ఒక్క వన్ వర్డ్లో ఈ జర్నీ ఎలాగా? ఈ జర్నీ వాళ్ళు ఎడిట్లు చేస్తుంటే నా కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. ఏమేం చేసా, ఎక్కడికి వచ్చా, ఎక్కడ స్టార్ట్ చేశా అని ఇప్పుడు కూడా చెప్తుంటే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. నన్ను కలపొద్దు. థ్యాంక్ యూ. వాళ్ళ సపోర్ట్ ఇదంతా, ఆడియన్స్దే, నన్ను మీమర్స్ది, నా మీద పోస్టులు వేసిన వాళ్ళు అందరిది, నా వీడియోలు, సినిమాలు, వెబ్ సిరీస్లో చూసిన వాళ్ళు అందరిది ఈ క్రెడిట్, నాదేం లేదు. ఓకే, నితిన్ గారు, ఈటీవీ విన్ నుంచి ఒక ప్రొడక్ట్ వస్తుందంటే ఓటీటీలో చాలా హల్చల్ చేస్తుండే. ఫర్ ద ఫస్ట్ టైం థియేటర్లో ఎవరు ఊహించిన రేంజ్లో, ఇమాజిన్ చేయలేని రేంజ్లో హిట్ అయింది ఇది. సో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ వీటిని బీట్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయా, లేదంటే ఇదే రేంజ్లో ఉండే ఫిలిమ్స్ వస్తాయా? అది ఎవరు చెప్పలేరండి. ఒకటి బీట్ చేయాలి, ఒకటి అట్లా ఉండదు. ఎందుకంటే ఇది మా బేబీయే, నెక్స్ట్ది కూడా మా బేబీయే కదా. ఒకదాన్ని అన్నీ ఈక్వలే ఉంటాయి. నెక్స్ట్ రాబోయే వాటిలో ఏంటంటే ఇంకా డిఫరెంట్ జానర్స్ చూస్తారండి. ఇప్పటిదాకా ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ ఇలాంటి డ్రామాస్ చేస్తున్నాం, కామెడీ ఇవన్నీ. నెక్స్ట్ రాబోయే దాంట్లో డైవర్సిటీ ఆఫ్ కాంటెంట్ అయితే రాబోతుందండి. అండ్ ఒకటి ఏం గ్యారంటీ అంటే మీరు పెట్టుకున్న నమ్మకం అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరండి, దట్స్ ఫర్ షూర్. సో మీ డిజిటల్ మీడియా అడ్మిన్ ఎవరో ఒక రివ్యూయర్ ఇచ్చిన రివ్యూ అని చెప్పి పెట్టారు కదా. సో అది సోషల్ మీడియాలో కొంచెం
ఒక రకంగా డీవియేట్ అవుతుంది. అదే అది చెప్పేసి నా పేరు కూడా బార్బెల్ అని ఒక రివ్యూర్, బార్బెల్ సర్టిఫైడ్ రివ్యూ అని ఒకటి వేయడం వల్ల కొంచెం డీవియేట్ అయ్యిందని అంటున్నారు. వాటి మీద మీ ఒపీనియన్? జస్ట్ ఫన్నీ అంతే. అంటే మీరు అది ఎలా తీసుకుంటారు అన్నది మ్యాటర్ అంతే. మేమేమి అదర్ ఇంటెన్షన్తో వేయలేదు. ఇట్స్ నార్మల్ థింగ్. ఇట్ వాజ్ హౌ ద మీమ్స్ హ్యాపెనింగ్ అట్లా వేసిందే. పెద్ద సీరియస్ ఇంటెన్షన్ ఏమి ఉండదు దానిలో. సినిమా ఎంత లైట్ హార్టెడ్గా ఉందో. మీకు చెప్పాను యావరేజ్ ఏజ్ ఇస్ 25 to 27 అని. ఫస్ట్ డే థియేట్రికల్ వ్యాలిడేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ కదా. సో ఆనందంలో ఎక్సైట్మెంట్లో అలా ఒకటి జరిగి ఉంటుంది తప్ప నథింగ్ ఒకరికి ఫర్ కాదు, ఒకరికి ఆపోజిట్ కాదు. మేము ఎప్పటికీ సాయికృష్ణ గారు సార్, అంటే ఈటీవీ విన్ వచ్చే సినిమాలు సిరీస్లు ఏవి కూడా పైరసీ చేయలేరని మీరు ఎప్పుడు గట్టిగా చెప్తారు, అదే జరుగుద్ది సార్. బట్ ఇది థియేట్రికల్గా రావడం వల్ల కూడా పైరసీ అవ్వకపోయినా ఒక 3 days ఒక కాపీ అయితే బయటకు వచ్చింది. అది రికార్డ్ కాపీగా సార్. అదే రికార్డ్ కాపీనే. సో అంటే మీరు ఇక్కడ డిజిటల్లో ఎంత స్ట్రాంగ్ తీసుకున్నారు అంటే ప్రొడ్యూసర్స్ పాపం ఎప్పటి నుంచో పైరసీ కోసం ఫైట్ చేస్తున్నారు. సో మీ సజెషన్స్ ఆ టెక్నాలజీస్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా? వాళ్ళు ఇంకా ఏమన్నా? మా దగ్గర ఏం కాంక్రీట్ సొల్యూషన్ ఏం లేదండి వీరోజు చెప్పడానికి. ఇది మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, బట్ షేర్ చేస్తాం. ఈ సినిమాకి కూడా మేము చాలా ట్రై చేసామండి. ఎవరైతే ఈ టెలిగ్రామ్లో ఇట్లో ఈ లింక్ సర్క్యులేట్ చేస్తున్నారో అందరికీ నోటీస్ ఇచ్చి వీఆర్ డూయింగ్ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటూనే ఉంటామండి. ఇంత మంచి సినిమా ఉంది కదా, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా. మేమేమి అందరిలాగా అంటే వేరే వాళ్ళ థింగ్స్ లాగా బిగ్గర్ థింగ్స్ ఏం చేయలేదు. వెరీ అఫోర్డబుల్ ప్రైజింగ్లోనే ఉంచాము. సో ఐ ఫీల్ మీ 2 గంటల టైంకి ఆ డబ్బులు వర్త్ ఏమో నేను ఫీల్ అవుతున్నాను. సో వర్త్ కాదని చెప్తే వీల్ డూ నెసరీ యాక్షన్ దానికి. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇచ్చిన డబ్బులకి ఆ సినిమా వర్తే, మోర్ దాన్ వర్తే. సో మీరందరూ లీగల్గా లెజిటిమేట్గా చూడండి, ఇల్లీగల్గా చూడొద్దు అనేది నా విన్నపం కూడా. ఇప్పుడు మాట్లాడారు పైరసీ గురించి మాట్లాడారు కాబట్టి ఫస్ట్ వీకెండ్ ఎక్కడ పైరసీ రాలేదండి. అండ్ దట్ ఈస్ అ రికార్డ్ అగైన్. అవును, 3 days తర్వాత కాపీ ఒకటి వచ్చింది. అవునండి. యాక్చువల్గా క్వశ్చన్ ఏం లేదు. అండ్ బ్యూటిఫుల్ రైటింగ్ యాక్చువల్గా. అండ్ నేను చాలా అబ్జర్వ్ చేశాను, ప్రతి దానికి ఒక పే ఆఫ్ ఇచ్చారు. పానీపూరి డైలాగ్ ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత రియల్గా పానీపూరి. అండ్ స్టార్టింగ్ జడా సేమ్ డ్రెస్, అండ్ లాస్ట్లో జడా సేమ్ డ్రెస్. అండ్ ప్రతి దానికి ఒక బ్యూటిఫుల్ పే ఆఫ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ రైటింగ్ అండి. థ్యాంక్ యూ. అండ్ బన్నివాస్ గారు మొన్న ప్రింట్ అండ్ వెబ్లో టికెట్ రేట్స్ గురించి మాట్లాడారు. ఈ సినిమాకి యాక్చువల్గా కొన్ని చోట్ల 150 రూపీసే ఉంది మల్టీప్లెక్స్లో, కొన్ని చోట్ల మాత్రం 200 రూపీస్ ఉంది. నేను సెకండ్ టైం కూడా విడిగా మీడియా షో కాకుండా బయట సెకండ్ టైం వెళ్ళాను. అప్పుడు 150 రూపీస్కి ఆల్మోస్ట్ 70% ఫుల్ అయింది. 200 రూపీస్ ఉన్న దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి అంటే బుక్ మై షోలో చూస్తే. సో అంటే టికెట్ రేట్స్ కూడా కొంచెం బెనిఫిట్ అయిందంటారా కొన్ని చోట్ల? ఎస్ అండి, 150 రూపీస్ చాలా చోట్ల బెనిఫిట్ అయింది. కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేదు తగ్గించడానికి, ఇంకా వాళ్ళు మేము ఏం చేయలేము. కానీ 150 అనేది మాత్రం ఈ సినిమాకి ప్లస్ అయింది చాలా చోట్ల. మౌలి గారు, యా, లిటిల్ హార్ట్స్ చాలా కాంగ్రాట్స్ అండి, చాలా పెద్ద సక్సెస్ అయింది. సో ఈ మూవీ చూస్తుంటే ప్రతి సీన్ కాన్సిక్వెన్సెస్ అండ్ సీక్వెన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కటి బ్లాస్ట్ అవుతుంది సీన్స్. సో సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది ఈ మూవీ లిటిల్ హార్ట్స్ అనేది ప్రేమలకు కంపేర్ చేస్తున్నారు. సో ప్రేమలు మూవీ అనేది చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది కూడా, దాన్ని ఏమైనా బీట్ చేస్తుంది ఈ మూవీ? బీట్ చేయాలని కోరుకుంటున్నాం అండి. కానీ అది కూడా మా ఫేవరెట్ మూవీ అందరికీ. అది దాన్ని దాటితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, మౌలి హియర్. విజయ్ దేవరకొండ గారు, నాని గారు, రవితేజ గారు, నాగ చైతన్య గారు, ఇలా చాలా స్టార్స్ అందరూ ట్వీట్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ రౌడీ వేర్ గురించి మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో దాని మీద ఈ ట్వీట్లు అందరూ పెద్ద పెద్ద హీరోలు అందరూ ట్వీట్లు వేస్తూ ఆ సపోర్ట్ చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇందాక చెప్పినట్టు అసలు నేను గాల్లోనే ఉన్నా అవన్నీ చూసుకుంటూ. ఎక్కడ నిద్రపోతే ఇవన్నీ మిస్ అయిపోతానేమో, ఈ కమెంట్లు, రివ్యూలు, ట్వీట్లు ఇవన్నీ మిస్ అయిపోతానని నిద్ర కూడా పట్టట్లేదు నాకు. గంట నిద్రపోతున్నా రోజు. సో అంత హ్యాపీగా ఉన్నా. ఈ హ్యాపీనెస్ అంతా ఈ వారం అంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. మౌలి బ్రో, థ్యాంక్ యూ. ఇది చివరి ప్రశ్న అండి. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు చాలా మంది మిమ్మల్ని మీరు హీరోనా అని అడిగారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత అరే నువ్వు హీరోనా, ఇప్పుడు హీరో కూడా అయిపోయావును అని చెప్పి కంగ్రాట్స్ చేశారా ఎవరైనా? అంటే కొంచెం ప్రశ్న కొంచెం అంటే నేను చెప్పేది ఏంటంటే కంగ్రాట్స్ చేస్తారు అలాగా. అంతకు ముందు మీరు సినిమాలో హీరోగా చేసేటప్పుడు మీరు హీరోనా అని ఎంతో మంది క్వశ్చన్ ఉంది. హీరోనా అంటే ఎవరైనా చిన్న హీరో, స్టార్టింగ్ హీరో అని. మీ అమ్మగారు కూడా అప్పుడు నమ్మలేదు మీరు హీరో అంటే. ఈ సినిమాలో మీరు చేసిన యాక్టింగ్ చూసి అబ్బా నువ్వు హీరో అయిపోయావరా అని అన్నారా అంటున్నా నేను. ఖచ్చితంగా అండి, చాలామంది అన్నారు. కానీ నాకు అంత సీన్ లేదండి. మంచి సినిమాలు చేసుకుంటూ పోతా.
నచ్చింది చేసుకుంటూ పోతా అంతే. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్